అందరికీ నమస్కారం. కల్తీ నెయ్యి ఇష్యూలో ఇప్పుడు అక్కడ ఉండే ఉద్యోగుల మీదకి తోసేసినట్టు కూడా తెలుస్తుంది వైసీపీ నేతలు. సో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంట? ఇప్పుడు ఫైనల్ గా కల్తీ నెయ్యికి సంబంధించి ఉద్యోగులు ఇరుక్కోబోతున్నారు. ఓకే. ఎలా అంటే కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్, అంతకుముందు ప్రత్యేక ఆహ్వానితుడు టీటీడీ బోర్డుకి. ఓకే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం ఆయన ప్రత్యక్షంగానో పరోక్షంగానో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఆయన ఉన్నారు. ఓకే. 2023 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయేంత వరకు ఆయనే చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలోనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగింది. అందుకే ఆయన్ని సిబిఐ పిలిచింది. సిబిఐలో ఉండేటువంటి సిట్ విభాగం సిబిఐ పిలిచింది. సిబిఐ విచారణ చేసింది. దాదాపు 3 గంటలు 4 గంటలు విచారణ చేసింది తిరుపతిలో. విచారణ చేసినప్పుడు ఆయన సిబిఐ నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నారంటే, మీకు తెలిసే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందా? ఓకే. ఏఆర్ డైరీకి ఎవరు అనుమతులు ఇచ్చారు? నామ్స్ని ఎవరు మార్చారు? ఇలా క్వశ్చన్స్ అడిగారు. ఈ ప్రతి క్వశ్చన్కి కూడా ఆయన ఏం చెప్పారంటే, ఇవన్నీ అధికారులు చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. ఓకే, సంబంధం లేదు. ఈ ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు కమిటీలో ఉన్నారు కదా, మరి అప్పుడు ప్రశ్నించలేదా అంటే ఆయన ఏం చెప్పారంటే, ఆ ప్రపోజల్ వచ్చేటప్పుడు ఒక సబ్ కమిటీ వేస్తారు దానికి. ఆ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం వాళ్ళు ప్రపోజల్స్ పెడతారు. దాన్ని ఆటోమేటిక్గా బోర్డు ఓకే చేస్తుంది. దాంట్లో నా ప్రమేయం ఏముంటుంది అని చెప్పి అన్నారు. మరి ఏఆర్ డైరీకి ఇచ్చినప్పుడు నామ్స్ మార్చినప్పుడు కానీ, లేదంటే కల్తీ నెయ్యికి సంబంధించిన అనుమానాలు వచ్చినప్పుడు కానీ మీరు పరిశీలించలేదంటే అది అధికారుల డ్యూటీ, ఉద్యోగుల డ్యూటీ, అది వాళ్ళు చేయాల్సిన బాధ్యత. అది నాకు సంబంధం లేదు అని చెప్పి ప్రతిదానికి ఉద్యోగుల మీద ఆయన నింద మోపారు. లేదంటే ఉద్యోగులే దానికి బాధ్యత అనే విధంగా చెప్పారు సిబిఐకి అనేది ఇవాళ అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్, ప్రధానమైన న్యూస్ పేపర్లో. దాన్ని బట్టి చూస్తే ఉద్యోగులు ఇరుక్కున్నట్టే. ఇప్పుడు ఏంది, పర్చేజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ టెస్టింగ్ చేసేది అంటే డిపార్ట్మెంట్ ఉంది, నాణ్యత పరిశీలన చేసేటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత టెండర్స్ కాల్ఫర్ చేసేటువంటి ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది, టెండర్స్ ఫైనల్ చేసి ఎగ్జిక్యూటివ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీకు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని పిలిచి మళ్ళీ సిబిఐ మాట్లాడుతుంది. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో వాంగ్మూలం, అది ఉద్యోగులు చూసుకుంటారు, నా సంబంధం లేదు, అవన్నీ ఉద్యోగులదే బాధ్యత అని ఏదైతే చెప్పారో ఆ మేరకు పర్చేజ్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగులకు కానీ, లేదంటే క్వాలిటీ కంట్రోల్లో ఉండేటువంటి ఉద్యోగులకు కానీ, లేదంటే ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగులకు కానీ నోటీసులు ఇవ్వడానికి ఇప్పుడు సిబిఐ సిద్ధమైంది. సో కాబట్టి రేపటి నుంచి ఉద్యోగుల్ని పిలిచి విచారిస్తారు. విచారించిన తర్వాత కల్తీ నెయ్యికి ఎవరిని బాధ్యులు చేయాలి. జైలు వరకు వెళ్ళొచ్చు అంటారా, లేకుంటే వాళ్ళని ఉద్యోగం నుంచి తీసే వరకు? ఉద్యోగులు ఇప్పుడు జైలుకి పంపిస్తుంది ఎవరిని? పొలిటికల్ లీడర్స్ నేను పంపించలేదుగా, ఉద్యోగులనే పంపిస్తున్నారు. ఉద్యోగులే కల్తీ నెయ్యి విషయంలో ఉద్యోగులే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈజీగా పంపించేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ ఎలాగోలా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే ఆన్ పేపర్ వాళ్ళు ఉండరు. ఆన్ పేపర్ ఉండేది ఎవరు? ఉద్యోగులు ఉంటారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిట్ ప్రోకో కింద ఎవరు ఇరుక్కున్నారు? బీపీ ఆచార్య లాంటి ఐఏఎస్, శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్, శామ్యుల్ లాంటి ఐఏఎస్, అజయ్ కల్లం లాంటి ఐఏఎస్లు, వీళ్ళు 5-6 ఐఏఎస్లు ఇరుక్కున్నారు. ఆ కేసులో శిక్ష పడింది వాళ్ళకి. శ్రీలక్ష్మి గారి లాంటి వాళ్ళకి జైలు జీవితం గడిపింది ఆవిడ. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. కారణం ఏంటి? పొలిటీషియన్స్ 1-2 వెళ్ళారు. అది కూడా వాన్పిక్ కేసులో ఒకళ్ళు, ఓబులాపురం కేసులో ఒకళ్ళు వెళ్ళారు. కానీ మీకు ఐఏఎస్లు వెళ్ళారు కదా. ఐఏఎస్లు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళే కీలకం. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ వాళ్ళే, ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేది వాళ్ళే. ఎగ్జిక్యూట్ చేయాలంటే మీకు ఆన్ పేపర్ ఉండాలి. ఏదైనా ఆన్ పేపర్ అంటే సంతకం ఉంటుంది. మినిస్టర్స్ది ఏముంటుంది? ఒక నోట్ ఫైల్ ఉంటుంది. ఈ నోట్ ఫైల్లో ఎగ్జామిన్ అని రాస్తారు. ఎగ్జామిన్ అంటే ఇది పరిశీలించండి అంటారు. పరిశీలించమంటే ఓకే అన్నమని కాదుగా. యాజ్ పర్ ది నామ్స్ ఉందా లేదా, చట్ట ప్రకారం ఉందా లేదా, రాజ్యాంగం ప్రకారం ఉందా లేదా, అవన్నీ చూడాల్సిన బాధ్యత ఐఏఎస్ది. అవి చూడకుండా నా మినిస్టర్ చెప్పారు కానీ సంతకం పెట్టేస్తే ఆన్ రికార్డు దొరికేది ఎవరు? ఐఏఎస్లే. అందుకే అప్పుడు ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐఎం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేశారు? తానే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పేసి నమ్మిచ్చారు.
ఐఏఎస్లు నమ్మించారు, ఉద్యోగులను నమ్మారు ఉద్యోగులు, ఐఏఎస్లు నమ్మారు. ఓకే. అడ్డగోలుగా రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కోటి బయట. వాటిల్లో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి, పరకాణి కేసు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకోటి వచ్చింది, అక్కడే వరదరాజస్వామి మీద ఏదో టెంపుల్లో బంగారు తాపడానికి సంబంధించి ఇంకోటి వచ్చింది. ఇలాంటివన్నీ వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్లో ఎవరు ఇరుక్కున్నారు? అధికారులే కదా పోయింది. దాదాపుగా పొలిటీషియన్స్ ఒకళ్ళిద్దరు పోయినట్టున్నారు, అధికారులు ఇరుక్కున్నారు కదా, అధికారులు కూడా ఉన్నారు కదా. అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనేమో ఐఏఎస్లు వెళ్ళారు, ఇప్పుడేమో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఓకే. దాంట్లో భాగంగా ఇప్పుడు కల్తీ నెయ్యి ఇష్యూ వచ్చింది. కల్తీ నెయ్యి ఇష్యూలు ఇప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడతారు, మాజీ చైర్మన్లు మాట్లాడతారు. ఎవరిని? కరుణాకర్ రెడ్డి గారితో మాట్లాడారు. అలాగే అంతకుముందు పరకాణి కేసులోనేమో వైవి సుబ్బారెడ్డి గారి గురించి మాట్లాడారు. పరకాణి కేసులో ఇప్పటివరకు జరిగింది ఏంది? కీలకమైన సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ రోజున పరకామణి కేసులో ఇట్లా జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసి అతను పాపం సంతోష్ ఏదో పేరు ఉంది అతని పేరు, ఇన్స్పెక్టర్ పేరు, అతను అనుమానాస్పద స్థితిలో రైల్లోనే చనిపోయాడు కదా. అవును సార్. అది ఇప్పటికీ ఎలా చనిపోయారో ఎవరికి తెలియదు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. సో అధికారులు, ఆ ఇన్స్పెక్టరు ఎవరు? ఉద్యోగే కదా. ఆ ఇన్స్పెక్టర్ ప్రెజర్ తట్టుకోలేక చనిపోయాడా లేదంటే ఎవరైనా చంపేశారా అనేది తేలాల్సి ఉంది. మరి ఇప్పుడు కూడా ఉద్యోగులు ఫేస్ చేయాలి. ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో కంప్లీట్గా పర్చేస్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో. అవన్నీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. రేపు పిలిచి మాట్లాడతారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు అదే చెప్పారు, ఉద్యోగులే చేశారు, నాకు సంబంధం లేదని. అదంతా ఉద్యోగుల బాధ్యత అని. నిజంగా కూడా ఉద్యోగుల బాధ్యతే. కాబట్టి ఉద్యోగులు ఇరుక్కుంటారు, ఉద్యోగులు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఏ కేసులో అయినా సరే, ఇదే కాదు, ఏ కేసులో అయినా సరే ఆన్ పేపర్ దొరికేది ఉద్యోగులే. ఆ తర్వాత ఉద్యోగులు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఆ ఉద్యోగులు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తారు తప్పితే, అది కూడా ఆధారం ఉంటే, లేదంటే ఉద్యోగులే జైలుకి వెళ్ళాల్సిందే. కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐకి చెప్పిన దాని ప్రకారం ఉద్యోగులు టార్గెట్ అవుతారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు, తిరుమల దేవస్థానం ఉద్యోగులు జైలు పాలయ్యేదానికి అవకాశాలు లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.